ఒకరోజు ఒక యువ సింహానికి అకస్మాత్తుగా ఒక తోడేలు ఎదురైంది. ఆ తోడేలు అక్కడి నుండి తప్పించుకోలేకపోయింది. అందుకే అది సింహంతో ఇలా అంది, "ఓ గొప్ప సింహమా, దయచేసి నన్ను నీ గుహకు తీసుకెళ్ళు. నేను నీతో మరియు నీ కుటుంబంతో కలిసి ఉంటాను. నీకోసం నా జీవితాంతం పనిచేస్తాను." ఆ యువసింహం తల్లిదండ్రులు తోడేళ్లతో ఎప్పుడూ స్నేహం చేయవద్దని దానికి ముందే చెప్పారు. కాని ఆ తోడేలు తనను గొప్ప సింహం అని పొగిడేసరికి అది తనలో తాను ఇలా అనుకుంది, "ఈ తోడేలు చెడ్డది కాదు. ఇది మిగతా తోడేళ్ల లాంటిది కాదు." అలా ఆ యువసింహం తన తల్లిదండ్రులు ఉంటున్న గుహకు తోడేలును తీసుకెళ్ళింది. ఆ యువసింహం తండ్రి ఒక అనుభవం గల ముసలిసింహం. తోడేలు అక్కడ ఉండటం అతనికి నచ్చలేదు. ఆ విషయం కొడుకుతో చెప్పాడు కూడా. కాని యువసింహం తన తండ్రి కంటే తనకే ఎక్కువ తెలుసని భావించింది. అందుకే తోడేలు అక్కడే ఉండిపోయింది. ఒకరోజు ఆ తోడేలుకు గుర్రపు మాంసం తినాలనిపించింది. అది యువసింహంతో, "అయ్యా, మనం తిననిదంటూ ఏదీ లేదు. ఒక్క గుర్రపు మాంసం తప్ప. మనం ఒక గుర్రాన్ని వేటాడుదామంది." "కాని గుర్రాలు ఎక్కడ ఉంటాయి?" అని సింహం అడిగింది. "నదీ తీరంలో చిన్న గుర్రాలు ఉన్నాయి" అని తోడేలు చెప్పింది. యువసింహం తోడేలుతో కలిసి నదీ తీరానికి వెళ్ళింది. అక్కడ గుర్రాలు స్నానం చేస్తున్నాయి. సింహం ఒక చిన్న గుర్రాన్ని పట్టుకొని దాన్ని తన వీపుపై వేసుకుని గుహకు తిరిగి వచ్చింది. అది చూసిన తండ్రి సింహం ఇలా అంది, "కుమారా, ఆ గుర్రాలు రాజుగారివి. రాజుల దగ్గర నైపుణ్యం గల విలుకాండ్రు ఉంటారు. రాజుగారి గుర్రాలను తినే సింహాలు ఎక్కువ కాలం బ్రతకవు. ఇకపై మరొక గుర్రాన్ని తీసుకురావద్దు." కాని యువ సింహానికి గుర్రపు మాంసం రుచి నచ్చింది. అది తండ్రి మాట వినకుండా ఒకదాని తర్వాత ఒకటిగా గుర్రాలను చంపడం మొదలుపెట్టింది. త్వరలోనే గుర్రాలు నదిలో స్నానం చేసేటప్పుడు ఒక సింహం వాటిని చంపుతోందని రాజుకు తెలిసింది. రాజు తన సేవకులతో, "పట్టణం లోపలే ఒక నీటి తొట్టిని నిర్మించండి. సింహం అక్కడికి రాలేదు" అని చెప్పాడు. కాని సింహం కోట గోడ దూకి లోపలికి వచ్చి ఆ తొట్టి దగ్గర కూడా గుర్రాలను చంపింది. చివరగా రాజు ఆ గుర్రాలను గుర్రపు శాలల్లో ఉంచాలని ఆదేశించాడు. కాని సింహం గోడ దూకి గుర్రపు శాలల్లోకి కూడా వెళ్లి గుర్రాలను చంపింది. అప్పుడు రాజు మెరుపు వేగంతో బాణాలు వేయగల ఒక విలుకాడుని పిలిపించాడు. "నువ్వు ఈ సింహాన్ని కొట్టగలవా?" అని రాజు అడిగాడు. ఆ విలుకాడు తప్పకుండా కొట్టగలనని చెప్పాడు. "సరే, గోడ మీద ఉన్న బురుజులో ఉండి దానికోసం వేచి ఉండు" అని రాజు ఆజ్ఞాపించాడు. కొంత సమయానికి సింహం మరియు తోడేలు గోడ దగ్గరకు వచ్చాయి. తోడేలు గోడపైకి వెళ్లకుండా బయటే ఉండి ఏం జరుగుతుందో చూడాలని ఆగిపోయింది. సింహం మాత్రం గోడపై నుండి లోపలికి దూకింది. అది ఒక గుర్రాన్ని చంపగానే విలుకాడు బాణాన్ని వదిలాడు. "నాకు బాణం తగిలింది" అని సింహం గర్జించింది. అప్పుడు ఆ తోడేలు తనలో తాను ఇలా అనుకుంది, "సింహానికి బాణం తగిలింది. అది త్వరలోనే చనిపోతుంది. నేను ఇక అడవిలోని నా పాత ఇంటికి వెళ్ళిపోతాను" అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ యువ సింహం అక్కడే ప్రాణాలు విడిచింది.